అంటే తెలంగాణ ఉద్యమం టైంలో కూడా కొంతమంది అమరులు అవుతున్న టైంలో కూడా కళ్యాణ్ గారు ఎలా చనిపోయినా తెలంగాణ గురించే అంటున్నారు, తెలంగాణ ఇవ్వద్దు అన్నాడు. ఆ తర్వాత 11 రోజులు నేను అన్నం తినలేదు అన్నాడు. మళ్ళీ మొన్న కూడా తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి కోనసీమలో చెట్లు ఎండిపోతున్నాయి అన్నాడు. నిన్నగాక మొన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ మీ అయ్యా జాగిరా అంటాడు. అంటే ఎందుకు ఈ విధంగా ఆయనకు ఎందుకు ఈ విధంగా తెలంగాణ పైన అక్కసు కోపం అనేది ఎందుకు అంటారు? ఎందుకంటే అన్ని ఇన్నే ఉన్నాయి, ఆయన ఆస్తులు ఇన్నే ఉన్నాయి, పిల్లలు ఈయన వాళ్ళ పిల్లలు కూడా ఇన్నే చదువుకుంటారు ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో. అవి లేవు, ఆడ పరిపాలన చేయాలంటే చేత కావట్లే. డిప్యూటీ సీఎం అయిండు, మొత్తం ఆదాయం లేకపోతే వనరులు లేకపోతే డెవలప్మెంట్ మొత్తం ఈయనే జరుగుతుంది. ఆడ ఎంత కొట్టుకున్నా కానీ ఏం చేయలేకపోతాడు. ఒక డమ్మీ లెక్క, ఒక డమ్మీ డిప్యూటీ సీఎం లెక్క మిగిలిపోతాడు. ఆడ ఏం చేయాలనో అర్థం కాక ఇడికి వచ్చి ఒక అంటే మొన్న ప్రెస్ మీట్ లో కూడా నాకు ఆంధ్రలో దిక్కు లేదు, తెలంగాణలో నేను సీఎం అవుతానా అన్నాడు. అలాంటి వాడు మరి వచ్చి తెలంగాణకి ఎందుకు వస్తున్నాడు అంటారు? ఎందుకు వస్తున్నాడు అంటే అనుకో తిక్కున్నది, దానికి లెక్కలేని తిక్కున్నది. ఆడ ఇచ్చిన పదవే చక్కగా ఎలగబెట్టలేనోడు ఇడికి వచ్చి ప్రెస్ మీట్లు, ఆ కాలయాపన. అసలు నాకు తెలిసి అయితే ఈ పవన్ కళ్యాణ్ ఎన్నుకుంటే లేకపోతే ఒక ట్రాప్ చేసి అరే భయ్ నువ్వు వీడు ఉంటే మా లోకేష్ రేపు ముఖ్యమంత్రి కాదు, వాడు వీడు కలిసి నేను ముఖ్యమంత్రి అంటే నువ్వు అట్లా పడిపోరా, పోతే ఆ తెలంగాణలో కుక్క తిట్లు తీరుతారు, నేను జీరో చేస్తారు, నీ పొలిటికల్ కథం చేస్తారు వాళ్ళు. ఇక ఆ పేరు ఆ నింద మాకొద్దు, ఆ నింద మాకొద్దు అని ఆ తెలుగుదేశం పార్టీ నాయకులే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. దానివల్ల ఏం లాభం అంటే పవన్ కళ్యాణ్ బీజేపీ తెలంగాణలో ఓట్లు చీల్చడానికే వాడుకుంటుంది అని ఒక వార్త అయితే బయట చాలా మంది అంటున్నారు. మీకేమనిపించింది? పవన్ కళ్యాణ్ వచ్చిన టీడీపీ ఇప్పుడు ధర్మపురి అరవిందే మన ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, ఏమన్నాడంటే ఇక్కడ మా క్యాండిడేట్లే లేరు అన్నాడు. ఆయన బీజేపీ పార్టీకే క్యాండిడేట్లు లేరు అన్నాడు. బీజేపీలో చాలా స్ట్రాంగ్ లీడర్లు ఉన్నాడు, ఈటల రాజేందర్, లేకపోతే బండి సంజయ్, లేకపోతే ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, లేకపోతే విశ్వేశ్వర రెడ్డి, రామచంద్ర రెడ్డి, చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. వాళ్ళతోటే ఈడ ఏం కావట్లేదు. హైదరాబాద్ దాటితే ఈ హైదరాబాద్ నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ ప్రభావం చూపిస్తుంది, కరీంనగర్లో ఒక బండి సంజయ్ కొంత చూపిస్తుంటు తప్ప వాళ్ళు బయటికి పోయి ఏం చేయలేకపోతారు. ఇక ఈడొచ్చే మిక్తాడు ఈ పిచ్చలోడు. అంటే మొన్న మహానాడులో దిక్కే లేదు, 2 సీట్లలో పోటీ చేస్తాడు ఈ బాధ, వీడు ఏం మిక్తాడు వచ్చి. అంటే మొన్న మహానాడులో కూడా లోకేష్ గారు కూడా మేము తెలంగాణలో పార్టీ అంటే మళ్ళీ దాన్ని గట్టిగా పునర్నిర్మాణం చేస్తామని అన్నాడు. నేను ఒకటైతే చెప్తా, తెలుగుదేశం పార్టీకి అయితే వాళ్ళ ఆర్థిక మూలాలు ఉన్నాయి, వాళ్ళకు మీడియా ఉన్నది. వాళ్ళు ఏమన్నా వచ్చి చేస్తారు అంటే కొంత ప్రభావం అయితే చూపిస్తారు, దాన్ని మనం ఒప్పుకోవాల్సింది. ఈ పవన్ కళ్యాణ్ వీనికే సిక్కలేదు, వీడికి వచ్చి ఇదేం చేస్తాడు. ఇక పవన్ కళ్యాణ్ మొన్న 2023 ఎలక్షన్లలో 8 సీట్లు ఇస్తే 8 ఇట్లా 5 ఓట్లు 5,000 దాంట్లో ఓట్లు 5 నియోజకవర్గాలలో 5,000 ఓట్లు రాలే ఆయనకు. ఆయన వచ్చి ఏం బిక్తాడు అంటే తెలంగాణ మరి నాకు ఇష్టమే అంటాడు, తెలంగాణ నేను రెస్పెక్ట్ చేస్తా అంటాడు. లేదు కష్టం లేదు ఆయనకి, ఏం మాట్లాడతాడు అంటే తెలంగాణ చెగువీర నుంచి చేతబడి వరకు వచ్చిన గురించి ఏం మాట్లాడతావు పైన నోరు ఖరాబ్ చేయకు. అంటే ఆ చేతబడి గురించి అంత ఇష్టం ఉంటే తెలంగాణలో అమరుల కుటుంబాలకు ఒక్కసారి కూడా ఎందుకు వాళ్ళని పరామర్శించలేదు? తిక్కలేదు, ఏం లేదు. ఆయనకి ఏం మాట్లాడాలని అర్థం కాదు. ఒకసారి ఆడ చదివిన అంటాడు, ఒకసారి ఈడ చదివిన అంటాడు, ఒకసారి ఆంతోడు మాట్లాడిన అంటాడు, జగన్ లోపలేయాలి నేనే ఒప్పిస్తా అంటాడు, మొన్న లోపల ఎత్తున్నాడు, లేదు నేను అనలేదు అంటాడు. అది ఏం మాట్లాడుతానో ఆయనకే తెలియదు, దాని గురించి మనం ఎందుకు మాట్లాడడం? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.